తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దేవశ్రీ గారు ఈ పాట చెప్పించినప్పుడు ఇది కానీ ఇంకోటి కానీ వంగతోట వాళ్ళ పుకాడ కానీ ఎలా చెప్పేవారు? ఎక్స్ప్రెషన్స్ అవి చెప్పిస్తారు ఆయన? తప్పకుండా అండి. ఒక్కొక్క లైన్ నాకు ఎందుకంటే నాకు తెలుగు నా మదర్ టంగ్ కాదు, తమిళ్ నాకు. అప్పుడు తెలుగు అనేటప్పుడు ఆ లైన్కి ఏం మీనింగ్ అనేది నాకు పెద్దదిగా తెలియదు. కానీ ఈ మాస్ పాటలు అనేటప్పుడు మనకు ఒక స్టైల్ వస్తుంది కదా, ఆ రిథమ్ ఆ ట్యూన్ వినేటప్పుడు మన స్టైల్లో మనం ఒకటి పాడతాం. కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆంటి అమలాపురంలో డంగ్ 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 ఇవన్నీ ఆయన నేర్పించిందే. అని అది ఎలా చెప్పాలి, అది ఎలా రావాలి అనేసి ఆయన ఒక్కొక్క లైన్ నాకు నేర్పించారు ఆయన. అలాగే నాకు ముందు నన్ను రమ్మని నాకు ఏ శృతి కంఫర్ట్గా ఉంటుంది, నా వాయిస్కు ఆ పాటకు ఏ శృతి వేస్తే అది కంఫర్ట్ ఉంటుంది అనేసి నన్ను పిలిచి అది ప్రాక్టీస్ చేసేసిన తర్వాతే రికార్డింగ్ వస్తాను నేను. అవును, అంటే ఈ పాటకంత అది 2-3 పాటలకు దాని తర్వాత ఆయనకి అర్థమైపోయింది ఈవిడకి ఇది వస్తుంది, ఇలా ఇస్తే ఇది బాగుంటుంది అనేసి అలా ఇచ్చారు నాకు. కో సింగర్స్ మీరు ఎవరెవరితో పాడారు? బాలు గారితో పాడారు, అన్ని సింగర్స్తోనండి. శంకర్ మహాదేవన్ గారితో పాడారు, హరిహరన్తో పాడారు, హరిహరన్ గారితో పాడారు. హరిహరన్ గారితో పాడిన పాట మూవీలో కాదు, లైట్ మ్యూజిక్ లో పాడారు. ఓకే, అంటే మన కచేరీలో లైవ్ ప్రోగ్రామ్స్ లో అన్ని ప్లేబ్యాక్ సింగర్స్తో నేను పాడున్నాను. అందరూ మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మాలతి గారు? బికాజ్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ మెచ్చుకున్నారు మీ పాటని, అరే ఎంత ఫ్రెష్గా ఉంది వాయిస్ అని అనుకున్నారు. అందరూ ఒక్కొక్క మాట అంటారు. ఇప్పుడు ఎస్పీబీ గారు అంకుల్తో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే చాలా బ్రాడ్ షోస్ ఎక్కువ వెళ్ళాం మేము. అది అలాగే ఏస్తాస్ అంకుల్ ఇద్దరిని పెట్టి మేము ఒక పెద్ద షో చేసాం, వరల్డ్ టూర్. ఇరు శిఖరంగల్ అంటే తెలుగులో మీరు చెప్పండి. శిఖరం అంటే మౌంట్, 2 శిఖరాలు, 2 శిఖరాలు. అలా ఒక టైటిల్ పెట్టి వరల్డ్ టూర్ చేసాము. అప్పుడు ఒక ప్రోగ్రాంలో నేను ఒక ఫోక్ సాంగ్ ఒకటి పాడాను. తందననాదినం 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 తందనానే తందననాదినం తందనానే తందననాదినం 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 తందనానే అని చాలా ఫాస్ట్ వస్తుంది, అని కొలవంతా వస్తుంది దాంట్లో, అలా వస్తుంది. ఆ పాట విని యేసుదాస్ అంకుల్ మైక్లో ఈ పాట పాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ పాపకి. అప్పుడు నాకు కొంచెం చిన్న ఏజ్, అప్పుడు నాకు చిన్నపిల్ల, నేను అప్పుడే పెళ్ళయి కొంచెం 1995 మేము ఆ టూర్ వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆయన అన్నారు, నాకెన్నో ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను ఈ పాపకు ఫ్యాన్ అయిపోయాను అన్నారు. అప్పుడు ఆ స్టేజ్లో నాకు ఒక గోల్డ్ రింగ్ ఒకరు తీసుకొచ్చి నాకు వేశారు. అప్పుడు అలాంటి ఇది జరిగింది. ఒకసారి ఆస్ట్రేలియాలో ఎస్పీబీ అంకుల్తో ఒక షో, అప్పుడు నేను కేబిఎస్ అమ్మ పాట పాడతాను. అది కూడా చాలా ఓపెన్ వాయిస్. అది ఆవిడ సాంగ్స్ అన్నీ చాలా హై పిచ్లోనే ఉంటుంది, చాలా హై పిచ్లో ఉంటుంది. కానీ ఆవిడ తెలుగులో పాడలేదు అనుకుంటాను నేను, తమిళ్లోనే ఎక్కువ పాడారు ఆవిడ. అప్పుడు ఆవిడ వచ్చి ఒక మురుగర్ సాంగ్, అది చాలా ఫేమస్, అది పഴం నీయప్ప అనేసి. దాంట్లో ఒక సాంగ్ నేను పాడిన తర్వాత ఎస్పీబీ అంకుల్ వెనక్కి నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే ఆ రోజు స్టాండింగ్ ఓరిషన్ నాకు, అందరూ ఆ ప్రోగ్రాం వచ్చి మల్టీ లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్నీ కలిసి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అన్ని సాంగ్స్ పెడితేనే అంత క్రౌడ్ వస్తుంది, ఒట్టి తమిళ్ అంటే క్రౌడ్ అంత రాదనేసి అలా పెట్టారు. అప్పుడు ఎస్పీబీ అంకుల్ వచ్చేసి దీని తర్వాత ఏ పాట వేయవద్దు, వేస్తే బాగుండదు, దీంతో ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తే బాగుంటుంది అనేసి చెప్పారు. ఆ రోజు నాకే తెలియదు, ఒక పెద్ద అక్కడ ఒక వైబ్రేషన్ ఉండింది ఆ రోజు. కేబిఎస్ అమ్మనే వచ్చి విన్నట్టుగా ఒక వైబ్రేషన్ ఉండింది. అది బహుశా మీరు ఐ థింక్ 400కు పైగా డివోషనల్ ఆల్బమ్స్ చేశారు. ఆ ఆల్బమ్స్లోని ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అందులో బాగా ఉపయోగపడి ఉంటుంది. అవునవునవును, అంటే నేను ఎక్కువ దీనికి ఎక్స్పీరియన్స్ దీనికి. అవును, లైట్ మ్యూజిక్ అనేది, లైవ్ షో అనేది చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రాక్టీస్ దాంట్లో. ఎందుకంటే అది ఒక్కసారి ఏదైనా తప్పు పాడితే తప్పు అంతే అయిపోతుంది, మన రికార్డింగ్ లాగా మళ్ళీ సరి చేసుకోవచ్చు అని దాంట్లో ఆప్షన్ లేదు. కావాలంటే 1 more అడిగితే, బాగుండి అడిగితే పాడవచ్చు, లేదు మీరు తప్పుగా పాడేసారు మళ్ళీ పాడండి అని ఆప్షన్ అక్కడ లైవ్ షోలో లేదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా. మనోన్న గురించి నేను చెప్పాలంటే, మా ఫాదర్ గారు వచ్చి నన్ను పేరు పెట్టి పిల్లరు.
తల్లిమా అని పిలుస్తారు. తల్లి, నా తల్లి, అది తెలుగులో కణమా, కన్ను అమ్మ అన్న అంటారు కదా, మనోన్న నన్ను అలాగే పిలుస్తారు. తల్లి ఎలా ఉన్నావమ్మా అని మా నాన్నగారు అడిగినట్టే అడుగుతారు ఫోన్లో. సో అదే నాకు చాలా గిఫ్ట్ అండి. నేను అన్ని సింగర్స్తో, మేల్ సింగర్స్, ఇప్పుడు నేను ప్లేబ్యాక్ వచ్చిన తర్వాత మేల్ సింగర్స్తో కావాలంటే పాడవచ్చు, ఫీమేల్ సింగర్స్తో నేను అంత నాకు ఆప్షన్ ఉండదు కదా. అవును. కానీ స్టేజ్ మీద చిత్రమ్మ గారితో, సుశీలమ్మ గారితో. ఎలా పాడారు? ఏ పాట పాడారు చిత్రమ్మ గారితో? మల్లిగయే మల్లిగయే మాలయిడం మన్నవన్ యార్ సొల్లు. అనురాధ శ్రీరామ్ గారు, చిత్రమ్మ గారు ఇద్దరు పాడింది అది డూయట్. మేము ఇద్దరు పాడాము. సో సూపర్. జానకమ్మతో? జానకి అమ్మతో స్టేజ్లో పాడాను. ఆవిడతో కలిసి పాడలేదు. ఆవిడతో ఒక గల్ఫ్ కంట్రీలో ఒక షో, 3 షో చేసాం ఆవిడతో ఒక పాట పాడాను. అనురాధ శ్రీరామ్ గారితో, చిత్రమ్మ గారితో, జానకి అమ్మ గారు, సుశీలమ్మ గారితో పాడారా? ఏం పాట? ఆవిడ పాట ఆవిడతోనే కలిసి పాడాను. ఆవిడ పాట ఉంది కదా, ఒక సోలో పాట ఉంటుంది కదా, మేము ఇద్దరు కలిసి పాడాము. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచి గొంతు విని ఏమనుంటారు సుశీలమ్మ గారు? ఎందుకంటే ఆవిడ పర్ఫెక్షన్ పరాకాష్ట అండి బాబోయ్. అసలు సరస్వతి దేవి గారు అలా దిగొచ్చినట్టు. సరస్వతి దేవి వాళ్ళందరూ మనకు దేవుడిలాగా. ఇప్పుడు సరస్వతి గారే ఆవిడ. మన అంటే என்னமோம்மா அப்படி அம்மா எல்லாரும் என்னை கடவுளாக்கிட்டீங்க, అందరూ నన్ను దేవుడు చేసేసారు అని ఏదో హంబుల్గా అంటారు. ఆవిడకు నా దగ్గర నచ్చింది, నేను ఎల్లారీశ్వరి గారి లాగా పాడతాను. సో అది ఆవిడకు చాలా నచ్చింది. నువ్వు ఎల్లారీశ్వరి లాగానే పాడుతున్నావు, ఇమిటేట్ చేసి పాడుతున్నావు, అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక షో ఆమెతో ఉంది, ఆవిడ చారిటీ కోసం ఒక షో చేస్తున్నాము. అప్పుడు కూడా అన్నారు, నువ్వు వచ్చి ఎల్లారీశ్వరి గారి పాట ఒకటి పాడాలి అనేసి. సో ఇప్పుడు ఇంతకీ ఈశ్వర్యమ్మ ఏమన్నారు మీ పాట విని? ఎందుకంటే ఆవిడ తర్వాత స్వరవారసురాలు ఎవరని నేను మన ఐ డ్రీమ్ చేసిన ప్రోగ్రాంలోనే అడిగాను. మాలతి గారు మీ తర్వాత ఇలాగా పాడుతున్నారు కదా అని. పాడుతున్నారని చెప్పి ఎప్పటికీ ఆవిడ ఎక్కడ ఎనర్జీ తగ్గలే. అవునవునవును, ఇప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నాము, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను. మీ పాట వింటే ఏమంటారు? ఏమైనా టిప్స్ చెప్తారా? ఇలా పాడమ్మా, ఇది ఎలా ఇంకా బాగా పాడావు, చాలా బాగా పాడావు, అలా చెప్తారు. ఎందుకంటే ఆవిడ పాడిన పాటలు అసలు ఫీమేల్ సింగర్స్ పాడేదని చాలా కష్టం అండి. ఎలాంటివి? మెలడీస్ పాడేయచ్చు. తమిళ్లో ఒక పాట, శివాజీ గణేశన్ యాక్ట్ చేసిన పాట, ఆ పాట హిందీలో ఆ మూవీ వెళ్ళింది. అప్పుడు లతా మంగేష్కర్ గారిని ఆ పాట పాడమన్నారంట. ఆవిడ అన్నారంట, ఈవిడలాగా నా వల్ల పాడినవ్వదు, అది ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, నా వల్ల పాడినవ్వదు అన్నారంట. ఇది అందరూ చెప్పి విని నాకు, ఎందుకంటే అలాంటి ఒక టఫ్ సాంగ్ అది. ఏం పాట అది? అది వచ్చి పట్టత్తరాణి పార్க்கும் பார்வை வெற்றிக்கு தான் என எண்ண வேண்டும். దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చాటకు ఉంది కదా, దాంట్లో కొడతారు, అలా అంటారు. అది అన్ని ఫీమేల్ సింగర్స్ అది ఎఫెక్ట్ ఇయ్యరు గొంతులో. ఆ ఎఫెక్ట్ అనేది పెద్దదిగా ఆవిడ ఈ క్లబ్ సాంగ్స్ అన్ని పాడతారు కదా, చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడతారు ఆవిడ. సో అదే నాకు చాలా గిఫ్ట్. నాకు అందరితో ట్రావెల్ చేసి ఉన్నాను, అబ్రాడ్ వెళ్ళి ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ పిల్లలాగా పక్కన కూర్చొని మాట్లాడతాను, వాళ్ళతో భోజనం, అన్నీ నాకు ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. బ్యూటిఫుల్ లైఫ్ మీరు ప్లాన్ చేయకుండానే ఇంత చక్కగా అమరడం. ఇదన్నీ నేను ఏది ప్లాన్ చేయలేదు, అది దేవుడి వల్ల అదే జరిగింది అన్ని. ఒకసారి నా పేరే కాంచనమాల ఒక లైన్ మీ గొంతులో వినాలనుంది. నా వయసే పాదరసం నేనసలే చిన్నరసం, నా పెదవే ద్రాక్షరసం, నా నడుమే నాగస్వరం, నా సోకు పూలవనం, నా చూపు నీకు వరం, అందిట్లో ఆడతనం, అందిస్తా మూలధనం. హే నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా, కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నలా, నీ ధీరా
కుమార దూర దూర ఉడుకుల ముయ్యాల నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా సూపర్ నన్ను చంపుకో చంపుకో సూపర్ సూపర్. అసలు ఎక్కడ ఎనర్జీ ఏమీ తక్కువ. అసలు స్టేజ్ మీద పాడడం అంటే చాలా ఎఫర్ట్, ఎనర్జీ. గంట